నీళ్ల వివాదాలపై చర్చలకు సిద్ధమంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్. వివాదాల కంటే పరిష్కారాలే ముఖ్యమనే సంకేతాన్ని ప్రజలకిచ్చారు. రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న స్పష్టత కనిపిస్తోంది. నీటి అంశాలపై అనవసరంగా తెలుగు జాతి మధ్య అపోహలు, విద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు. నీళ్ల విషయంలో గొడవలు పెట్టుకుంటే ఎవరికీ ఉపయోగం ఉండదని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు నీటి సమస్య తీరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిలో కొంత భాగాన్ని వినియోగించుకుంటే కరువు పరిస్థితులు ఉండవని తెలిపారు. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశాలపై పంచాయతీలు, న్యాయస్థానాలు వద్దని మనమే కూర్చుని చర్చిద్దామని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయండని ఏపీకి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల అంశాన్ని రాజకీయ లబ్ధికి వినియోగించుకోవద్దని, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని అన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, నిన్న ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపినట్టు మనకు అనిపిస్తుంది. నిన్న ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇరు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన చాలా కాలం అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఇరు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల విషయంలో పరస్పర ఫిర్యాదులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కంకణం కట్టినట్టు మనకు కనిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా దీనికి సంబంధించిన ఒక పాజిటివ్ దృక్పథంతో మొన్న ఒక కామెంట్ చేశారు. పోలవరం ఏదైతే సందర్శన రోజు సముద్రంలో వృధాగా పోతున్న నీటిని వాడుకోవాలి, తెలుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పనిచేస్తానని కూడా చెప్పారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే తెలంగాణలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన చంద్రబాబు అనేక అంశాలు తెలంగాణకి నష్టం జరిగే విధంగా నేను ఎటువంటి చర్యలు తీసుకోనని కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం నేను పనిచేస్తానని కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితుంది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఏదైతే నిన్న చేసిన కామెంట్స్ కొంత చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. శాశ్వతంగా ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ కావచ్చు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే లెక్కలో అవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే కొన్ని కోర్టులు కూడా వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత పెద్ద మనసుతోనే మాట్లాడుకునే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నేపథ్యంలో త్వరలోనే చర్చలు జరుగుతాయా ఇరు రాష్ట్రాల మధ్య అనే ఒక ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇప్పటికే దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం అయితే చెలరేగిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తెరపైకి వచ్చాయి. కానీ వీలైనంత త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించే విధంగా కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడే పరిస్థితి మనకి ఆ అధినేతల కామెంట్స్ అయితే మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కొంత చొరవ చూపినట్టు మనకు కనిపిస్తుంది. మన పోలవరం సందర్శన రోజు సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, అది ఏ రాష్ట్రాలకి నష్టం జరగదని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా తెలంగాణకి నష్టం జరిగే విధంగా కూడా తాను వ్యవహరించను, ఏ రాష్ట్ర హక్కులను నేను తీసుకోనని చెప్పారు. సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో చాలా రాయలసీమ ప్రాంతం చాలా వెనకబడి ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాలు కూడా ఇక్కడ కూడా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. విశాఖ ఎందుకంటే పారిశ్రామిక రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖకి నీటి అవసరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నీటిని వృధాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకునే విధంగా అనేక ప్రాజెక్టులకి రూపకల్పన చేసుకున్నాము, వీటిని అడ్డుకోవద్దని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దానికి సంబంధించి ఏదైతే తెలంగాణలో ఇప్పటికే కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, అదే దిండి కావచ్చు, కొన్ని బీమా కావచ్చు, వీటన్నిటి కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్నాయి. వాటిని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అప్డేట్ చేయవద్దని ఆంధ్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇరు రాష్ట్రాల ఏదైతే ముఖ్యమంత్రులు ఒకసారి చర్చలు కూర్చునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రస్తుతానికి మనం చెప్పలేని పరిస్థితుంది. ఎందుకంటే వీలైనంత తొందరలోనే ఈ చర్చలు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కామెంట్స్ చూస్తే కనుక మనకు ఆ విధమైన వ్యవహారం నడిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఏదైతే కృష్ణాపై ముఖ్యంగా కొంత వివాదమైన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఇరు రాష్ట్రాలు కొంత అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, వీటికి ఏదైతే కృష్ణా
ట్రిబ్యునల్ అయితే ఉంది. ఆ ట్రిబ్యునల్ ప్రకారం అయితే ప్రస్తుతం కొంత వాటాలు పంచుకునే పరిస్థితి. కానీ కొన్ని సార్లు సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఏదైతే శ్రీశైలం దగ్గర ఉన్న ప్రాజెక్టులకు కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ లో ఉన్న ప్రాజెక్టులకు కావచ్చు సంబంధించి కొన్ని వివాదాల నేపథ్యంలో ఇవన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరం విషయంలో మీరు అబ్జెక్ట్ చేయవద్దని కూడా ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే మాట్లాడుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అధికారికంగా ఎవరో ప్రకటించినప్పటికీ కూడా త్వరలో ఈ చర్చలు జరిగే అవకాశం అయితే మనకి వాతావరణాన్ని బట్టి తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.